ఒకరోజు శాంతనుడు వేటకెళ్ళాడనమాట. అప్పుడు అతనికి ఒక మంచి స్మెల్ వచ్చింది. స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందా అని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ అతనికి కనిపించిన యువరాణి పేరు సత్యవతి. ఆమె ఎవరో తెలుసుకొని ఆమెతో పెళ్లి గురించి వాళ్ళ ఇంట్లో మాట్లాడదామని వెళ్ళాడు. ఏమైందేమో తెలియదు గాని తన రాజ్యానికి వెనక్కి వచ్చి చాలా డిప్రెస్డ్ గా ఉండడం స్టార్ట్ చేశాడు. అతను అలా చూడలేక దేవవ్రతుడు అడిగాడు అనమాట, అసలు ఏమైంది నాన్న అని. అప్పుడు శాంతనుడు తన బాధ చెప్పాడనమాట. అదేంటంటే, నా తర్వాత ఈ వంశాన్ని నిలబెట్టేది నువ్వే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ నీ ఫోకస్ అంతా వార్ జోన్ లో నీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవటం మీదే ఉంది. ఈ వార్ సిచ్యువేషన్ లో నీకేదన్నా అవుతే ఈ వంశం ముందుకెలా వెళ్తది అని బెంగగా ఉంది నాకు. ఒక కొడుకు కొడుకు కాదని, ఒక కన్ను కన్ను కాదని పండితులు చెప్తారు. ఎందుకంటే ఒక కన్ను పోతే జీవితం ఉండదు, ఒక కొడుకు పోతే వంశం ఉండదు. నీ తల్లిని వదిలేక నేను ఇంకా వేరే ఎవరి గురించి ఆలోచించలేదు, కానీ ఇప్పుడు వంశాన్ని నిలబెట్టడానికి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పాడు. అప్పుడు దేవవ్రతుడికి అర్థమైంది నాన్న మనసులో ఎవరో ఉన్నారు అని. ఎవరున్నారు అక్కడ, అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి బయలుదేరాడు.